అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ అన్నకు అధిష్టానం ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? రేవంత్ అన్న పైన కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు సీరియస్ అవుతున్నారు? రేవంత్ అన్న చేసినటువంటి తప్పేంది? ఇప్పుడు రేవంత్ అన్న ఏమో నియోజకవర్గాల పర్యటన చేస్తున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి రేవంత్ అన్న మంచి పనే చేస్తున్నాడు కదా. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఎందుకు సర్వేలు చేపిస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు? అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇన్ కేస్ ఆయన మాట్లాడుతున్నటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఆయన భాష పైన కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు 2 సంవత్సరాల కాంచెల్లి 4-5 సార్లు చెప్పిరట, ఆ భాష మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడేటటువంటి భాష వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ దెబ్బతినేటట్టున్నది, అట్లా మాట్లాడకు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పినా కూడా ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినేటటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మేడం కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినారట, నువ్వు ఆ భాష మాట్లాడొద్దు, అన్ని బూతులు మాట్లాడుతున్నావు, ఫ్రస్ట్రేషన్లను, బాధలను, డిప్రెషన్లో, కోపంతోటో నువ్వు అసలు ఓవర్ ఎగ్జాక్ట్ అయిపోతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు, అంటే అధికంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా తిడుతున్నావు, కంట్రోల్ లేకుండా పోయింది, కంట్రోల్ తప్పుతున్నావు, కంట్రోల్లో ఉండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి లాంగ్వేజ్ ఏంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏందనేది అందరూ గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి మాట్లాడే మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడాలి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ చాలాసార్లు చెప్పిరట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్లు చాలాసార్లు చెప్పారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు చాలాసార్లు చెప్పారు, మీనాక్షి నటరాజన్ మేడం చాలాసార్లు చెప్పిరట. హైకమాండ్ కూడా పలుసార్లు మాట్లాడినా రేవంత్ అన్న వినేటటువంటి పరిస్థితి లేదు. హైకమాండ్ చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డికి పలుసార్లు చెప్పిరట, నువ్వు తిడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడడం వలన నాకేదో జనాల దగ్గర నుండి మంచి ఏమంటారు రెస్పాన్స్ వస్తుంది, లేకపోతే జనాలు ఈ మాస్ స్పీచ్నే ఎక్కువ ఇష్టపడతారు, నేను మాట్లాడే మాటలను ఎక్కువ ఇష్టపడతారు, నేను మాస్ గుంటేనే నడుస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్లో దెబ్బతింటావు. అంటే ఈ ముఖ్యమంత్రి అన్ని బూతులు మాట్లాడతాడు, బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక పేరు వస్తుంది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక పేరు వస్తుంది, అంత పనికిరానటువంటి భాష మాట్లాడే ముఖ్యమంత్రి అని చెప్పి పేరు వస్తుంది, అట్లా మాట్లాడకు అని చెప్పి రేవంత్ రెడ్డికి చాలాసార్లు ఇటు హైకమాండ్ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినా కూడా అన్న గదే పాట, ఆడిందే ఆట పాడిందే పాట. ఏ భారీ బహిరంగ సభ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ పైన గరం కావాలి, కేసీఆర్ని బూతులు తిట్టాలి, కేటీఆర్ని బూతులు తిట్టాలి, ఇష్టమున్న లాంగ్వేజ్గా. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు భాష మాట్లాడొద్దు. నన్ను అడిగితే రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి బూతుల భాష పల్లెటూర్లలో కూడా మాట్లాడరు తెలుసా. పల్లెటూర్లలో పంచాయతీ అవుతుంది కదా, ఆ పంచాయతీ అయ్యే దగ్గర కూడా ఇలాంటి భాష వాడరు, అంత ఘోరమైనటువంటి భాష మాట్లాడతాడు అన్న. ఇక అన్న మాట్లాడే భాష మీకు తెలుసు కదా, లుచ్చాగాడు, లఫంగి, రండా, తర్వాత గాడిద, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే హౌలే అంటాడు, తర్వాత ఇంకా చాలా ఉంటుంది ఆయన కథ అంతా. నీ అవ్వ అని తిట్టిండు మొన్న కేటీఆర్ను, అవులగాడని చెప్పి తిట్టిండు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బడివే అని చెప్పి తిట్టిండు మొన్న రేవంత్ అన్న. ఇదంతా రేవంత్ అన్న వాడేటటువంటి భాష. నేను ఇప్పుడు చెప్పినటువంటి బూతులు అన్నీ కూడా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి మాటలు, రేవంత్ అన్న వాడేటటువంటి బూతులు ఇవన్నీ. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడొద్దు కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినా, సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా అవతల చాలామంది జనాలు చూస్తూ ఉంటారు, అసలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఏదైనా స్కీముల గురించి చెప్తాడా, రైతు బంధు గురించి చెప్తాడా, రుణమాఫీ గురించి చెప్తాడా, రోడ్ల గురించి చెప్తాడా, జాబ్ నోటిఫికేషన్ల గురించి చెప్తాడా, ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నాడు, ఏం అనౌన్స్ చేయబోతున్నాడు, ఏం ప్రకటించబోతున్నాడు అని చెప్పి చాలామంది టీవీకి అతుక్కపోతారు, అసలు ముఖ్యమంత్రి ఏం స్పీచ్ ఇవ్వబోతున్నాడని చెప్పి. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా స్పీచ్లు ఇస్తే జనాలు లేచి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆయన భాష జనాలకు తెలుసు కదా, ఏదో ఒక పనికిమాలినటువంటి భాష, అసలు ఆ స్పీచే ఒక పనికిమాలిన స్పీచ్, అవసరం లేదని చెప్పి చాలామంది జనాలు వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నిటిపైన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. అందుకే రేవంత్ అన్న ఈ మధ్యకాలంలో బాగా కంట్రోల్లోకి వచ్చిండు. మొన్న కేసీఆర్ని పట్టుకొని లుచ్చగాడని చెప్పి తిట్టిండు, తర్వాత
కేసీఆర్ని పట్టుకొని ఎవర్రా నువ్వు అని చెప్పి తిట్టిండు. గాడిద అన్నాడు, రకరకాలుగా కేసీఆర్ని తిట్టిండు. మిర్యాలగూడ సభలో ఎప్పుడైతే కేసీఆర్ని ఆ మాటలు అన్నాడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి చెప్పిరట, అట్లా మాట్లాడితే ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ కేసీఆర్ పైన సానుభూతి వస్తుంది, బీఆర్ఎస్ పైన సానుభూతి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు కేసీఆర్ని ఇష్టం ఉన్నట్టు అంటే ఖచ్చితంగా ఓ పెద్ద మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు అంటున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అరే గిరే అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఇదేనా పద్ధతి? ఒక ముఖ్యమంత్రి వచ్చుడుతోటే కన్ను నెత్తికెక్కుతాయా? అట్లా మాట్లాడతారా అని చెప్పి జనాలు అనుకుంటారు. అట్లా మాట్లాడకు అని చెప్పినా కూడా రేవంత్ అన్న వినలే. మళ్ళీ ఏదో కరీంనగర్ సభ కాడికి వచ్చి రేవంత్ అన్న దమ్ముంటే కేసీఆర్ అరెస్ట్ చేయండి, వాళ్ళు దొంగలు, వాళ్ళ ముఖానికి మాస్క్ కట్టుకొని దేవాలి అని చెప్పి అట్లా కూడా మాట్లాడింది. ఇక మాట్లాడితే లాభం లేదని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు హైకమాండ్కి చెప్పిరట, రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటల వల్ల కొంత ఇబ్బంది ఉంది పరిస్థితి, ఆయన మాట్లాడే మాటల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ వచ్చేటట్టున్నది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుంది, కేసీఆర్కు సానుభూతి వస్తుంది, ఈ టైంలో రేవంత్ రెడ్డి తిట్టడం వల్లనో రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం వల్లనో ఇంకా కేసీఆర్ పైన మంచి ఒపీనియన్ వస్తుంది జనాలకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది హైకమాండ్కి ఎక్స్ప్లెయిన్ చేసిరట. ఇక హైకమాండ్ రంగంలోకి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిరు అనేది ఒక చర్చ. వార్నింగ్ ఇన్ కేసు ఏంది? బూతులు మాట్లాడకు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, కంట్రోల్ తప్పకు, ఒకవేళ కంట్రోల్ తప్పితే ఇబ్బంది పడతాం, అట్లా మాట్లాడకు, ఏమైనా ఉంటే పాలసీస్ పట్ల మాట్లాడు, పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు, అన్పార్లమెంటరీ భాష మాట్లాడకు, బూతులు అసలే మాట్లాడకు, కేసీఆర్ గురించి అసలు నువ్వు మాట్లాడకని కూడా చెప్పిరట. ఇక రేవంత్ నేను చేసిండు కేసీఆర్ పేరు తీస్తుండు కానీ బూతులు ఎక్కడ మాట్లాడతాడు, కంట్రోల్లోకి వచ్చేసిండు అన్న, అప్పుడే కంట్రోల్లోకి వచ్చేసిండు. ఇక్కడ కూడా లాంగ్వేజ్ తేడా కొడతలేదు, ఇక తేడాకి వస్తలేదు లాంగ్వేజ్, అట్లా సెట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఈ సెట్ అయిందో ఎప్పుడో సెట్ అయితే బాగుండు, ఇప్పుడు సెట్ అయింది అన్న, కానీ ఎప్పుడో సెట్ అయితే ఇంకా మంచుకుంటుండే. ఆల్రెడీ కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా ఉన్న పేరు ఒడగొట్టుకున్నారు. ఏది వీళ్ళేదో ట్యాపింగ్ చేసి రేవంత్ అన్న మొన్న మిర్యాలగూడ సభల మొత్తం ఈయననే ట్యాపింగ్ చేపించిండు, కేసీఆరే దొంగ, మొత్తం ఆయననే చేసిండు, అసలు ఆయన ఎంత దుర్మార్గుడు అంటే అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో సిట్ అధికారులు ఇంకా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలి. అంతకంటే ముందు రేవంత్ అనే చెప్తున్నాడు నిందితులు ఎవరు, అసలు తప్పు చేసింది ఎవరు అనేది రేవంత్ అనే చెప్తున్నాడు. అట్లా కూడా ప్రభుత్వానికి డ్యామేజే కదా. అందుకే హైకమాండ్ రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిరట, ఆచితూచి అడుగులెయ్యి, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మర్చిపోకు, ఇంకా నువ్వు ప్రతిపక్షంలో లేవు. రేవంత్కు హైకమాండ్ గుర్తు చేస్తున్నారు, నువ్వు ముఖ్యమంత్రివి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు లెక్క మాట్లాడకని అధిష్టానం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఆయన స్థాయి ఆయనకు, నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ గుర్తు చేసేటటువంటి పరిస్థితి అలా అని అంత సిచ్యువేషన్ ఉన్నది. మరి రేవంత్ అన్న ఎందుకు అంత ఏమంటారు హైపత్ అయిపోతాడో, రేవంత్ అన్న ఎందుకు అంత కోపంతో ఉంటాడో, రేవంత్ అన్న ఎందుకు ఒకటేసారి అగ్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఒకేసారి అన్న మొత్తం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు, తిట్టేటట్టే కొట్టేటట్టు, మీరేంద్రా ఏంద్రా అని ఎందుకు అంటాడో అర్థం కాదు. ఆయన సీఎం కదా, సీఎం అంటే తెలంగాణ రాష్ట్రానికి బాస్, తెలంగాణకు ఒక రాజు లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు చాలామంది యువకులు ఒక కొత్త రాజకీయాలు చేయాలనుకుంటారు, రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రేవంత్ రెడ్డి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, తర్వాత ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుండి ఇక్కడికి వచ్చినట్టు ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి రేవంత్ రెడ్డి ఎదిగిండు, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కదా అని చెప్పి అనుకుంటారు కదా. కానీ అన్నయ్యల మాట్లాడే మాటలు ఏంది, అన్న చెప్పేటటువంటి డైలాగులు ఏంది, ఎవరైనా చూస్తే నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గిట్ల మాట్లాడుతుండే మీ బూతులు అని చెప్పి పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, ఇదే పని. ఇదంతా వద్దని చెప్పి హైకమాండ్ చెప్పిరాడు, ఈ బూతులు బంద్ చేసుకో, ఏమైనా ఉంటే పాలసీస్ పైన మాట్లాడు. పాలసీస్ అంటే ఏంది, విధి విధానాల పైన. కేసీఆర్ ఏం చేయలేదు, ఏం కథ, అది మాత్రమే జనాలకు చెప్పు, తిట్టకు. మాస్ పాలిటిక్స్ ఊకే వర్కౌట్ కావు, కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్నిసార్లు వర్కౌట్ కాదు అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ చెప్పిరు అనేది ఒక చర్చ. డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న కంట్రోల్లోకి వచ్చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా చాలాసార్లు రేవంత్ అన్నను కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ రేవంత్ అన్న కంట్రోల్ అవుతలేడు. ఇక్కడన్నా ప్రెస్ మీట్ పెడితే, భారీ బహిరంగ సభ పెడితే మూతికాడ మైక్ ఉంది అంటే దంచుడే, ఇక తిట్టుడే తిట్టుడు అదే పనిలో పడ్డాడు. కాబట్టి హైకమాండ్ అంత తిట్టకు, బూతులు మాట్లాడకు, నువ్వు మాట్లాడే మాటల వల్ల అంత పెంట అవుతుంది, అంత వ్యవహారం అంతా ఆగమవుతుంది, అట్లా చేయకు అని చెప్పి చెప్పిరట. ఇక రేవంత్ అన్న కొద్దిగా కంట్రోల్లోకి వచ్చేసింది, కొంచెం భాష మార్చిండు అన్న. ఇక మార్చిండంటే మొత్తమే మారవలే, ఒక 50% తగ్గించింది. ఇక 50% అట్నే ఉంది, అది కూడా చిన్నగా తగ్గిస్తాడేమో మరి. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టే వినాలి.
హైకమాండ్ చెప్పినట్టు నేను వినను, నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాను, నేను ఎట్లా చెప్తే అట్లా, నేను ఎట్లా చెప్తే అట్లనే నడవాలంటే నడవదు కదా. రేవంత్ రెడ్డి ఏం తెలంగాణ రాష్ట్రానికి బాస్ కాదు, హైకమాండ్ బాస్. ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఏం కాదు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఒక ఎంప్లాయీ లెక్క, ఒక ఉద్యోగి లెక్క కాంగ్రెస్లో. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రి పెడితే వాళ్ళే ముఖ్యమంత్రి. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసిరనుకో రేవంత్ అన్న దిగిపోవాల్సిందే. ఎమ్మెల్యేలు దించాల్సిన అవసరం లేదు, మంత్రులు దించాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్నను డైరెక్ట్ హైకమాండే దించేస్తారు. అవసరం లేదు, నీ ముఖ్యమంత్రి కుర్చీ వేరేటోళ్ళకి ఇస్తాం, నువ్వు మాట్లాడే మాట చక్కగా లేదు, నీ భాష చక్కగా లేదు, నీ భాష వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, అవసరం లేదమ్మా దిగిపో అంటే రేవంత్ అన్న దిగిపోవాలి. హైకమాండ్ కథ అట్లుంటుంది. ఒక షీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పేరు వచ్చి నువ్వు రాజీనామా చేయి, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి సీట్ ఇస్తామంటే రేవంత్ అన్న సాయంత్రమే రాజీనామా చేయాలి. నేను ముఖ్యమంత్రి కుర్చీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి సంతకం పెట్టాలి. అట్లుంటుంది హైకమాండ్ కథ. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరు అనేది ఒక చర్చ. అంటే ఈ భాష మాట్లాడకు, ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఖచ్చితంగా నష్టపోతాం. ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ని తిట్టిండు, కేటీఆర్ని తిట్టిండు, హరీష్ రావుని తిట్టిండు, అది వేరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళని తిట్టిండు, విమర్శించిండంటే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి తిట్టిండు, విమర్శించి నడిచింది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కదా, కేసీఆర్నే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు రేవంత్ అన్న. ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్కనే మాట్లాడుతుండు రేవంత్ అన్న. అది హైకమాండ్కి అర్థమైంది. అట్లా మాట్లాడితే ఇబ్బంది పడదు. ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి మిగతా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అట్లా మాట్లాడరు. ప్రతిపక్ష పార్టీ లీడర్లను పట్టుకుని బూతులు తిట్టుడు, ప్రతిపక్ష పార్టీ లీడర్లను పట్టుకుని ఇష్టం ఉన్నట్టు పొద్దుగాల లేస్తే వాళ్ళపైన ఉర్రుడు తిట్టుడు ఇవన్నీ ఉండయి. కానీ రేవంత్ అన్న అదే పని చేస్తున్నాడు. ఆ పని చేయకు అని చెప్పి క్లియర్గా హైకమాండ్ చెప్పిరట. అంటే రేవంత్ అన్నను గుర్తు చేస్తున్నారు, నువ్వు ముఖ్యమంత్రి అని హైకమాండ్ రేవంత్ అన్న గుర్తు చేస్తున్నారు. నువ్వు సీఎం లెక్క మాట్లాడు, నువ్వు సీఎం లెక్క కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్క మాట్లాడకు, గల్లీలో ఉండేటటువంటి లీడర్ లెక్క మాట్లాడకు, నువ్వు ఎదిగేటటువంటి లీడరు, కొంచెం ఆచితూచి మాట్లాడు అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి పరిస్థితి. ఏమన్నా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇట్లుంది, మరి ఏం చేస్తాం అన్న. పొద్దుగాల లేసి ఆయన మాట్లాడే భాష, మొన్న ఒక కాడ సభ పెడితే మహిళలు లేచి వెళ్ళిపోయారు. కేసీఆర్ చెబుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే గిదే పని, ఆయనకి ఏడ పొదువోత లేదు, గిదేం తిట్టుడు అని చెప్పి చాలామంది మహిళలు ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇట్లుంటుంది మరి కథ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇట్లా మాట్లాడొద్దు, మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, భాష కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది పడతాం. ఇప్పుడు వీళ్ళు హెచ్చరిస్తున్నారు హైకమాండ్, జస్ట్ చెప్పిరు అంతే. నెక్స్ట్ టైం మంచి యాక్షనే ఉంటుంది, మరి ఏం యాక్షన్ తీసుకోబోతారో తెలియదు. చాలాసార్లు చెప్పినా రేవంత్ అన్న వినలేదట. ఇది లాస్ట్ వార్నింగ్ అన్నట్టుగా హైకమాండ్ నుండి. అట్లా మాట్లాడొద్దు, భాష మార్చుకో అని చెప్పి హైకమాండ్ డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.